యాక్చువల్‌గా ఏందనంటమ్మా, మనము దీంట్లో ప్రైస్ పెట్టింది మాత్రం ఏందంటే, వచ్చేసి రూ. 9,999 పెట్టాం పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. కానీ మేము మా కస్టమర్‌లకి ఏంటి అనంటే, దసరా దివాళీ ఆఫర్ కింద ఏందంటే, కేవలం మేమిస్తుంది ఏందంటే, రూ. 8,999కి ఇస్తున్నాం. అంటే రూ. 1,000 ఆల్రెడీ తక్కువ చేసి ఇస్తున్నాం. ఎందుకు 100 స్క్వేర్ యార్డ్స్‌లో కేవలం 25 లక్షలకు మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తామని చెప్తున్నాం మేము కస్టమర్‌లకి. హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే యాచారం టు కందుకూరు వెళ్ళే 60 ఫీట్ రోడ్డు, ఫ్యూచర్లో ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్న DTCP టిఆర్ అప్రూవ్డ్ వెంచర్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి. ఈ వెంచర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఈ వెంచర్ యొక్క డైరెక్టర్ అయిన వెంకట్ సార్ మనతో ఉన్నారు. ఆ సార్ని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఇంత అద్భుతంగా మీ బడ్జెట్లో మేము ప్రమోషన్ చేస్తామండి. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా యాచారం సరౌండింగ్లో ఓపెన్ ప్లాస్ కోసం చూస్తున్నట్లయితే వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా సార్ని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, మన ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు మన సైట్ వచ్చేసేసి సాగర్ హైవే ఉంది కదమ్మా. మనకు సాగర్ హైవేకి వచ్చేసేసి మనం యాచారం మండల్ నుంచి మనం ఏదైతే ఫోర్త్ సిటీకి వెళ్తామో ఇది వచ్చేసి ఈస్ట్ రోడ్ అంటారు. ఫోర్త్ సిటీ ఈస్ట్ రోడ్ లో మనం ఏంటంటే ఈస్ట్ రోడ్ కు అప్పుడున్న పరిధి ప్రకారంగా 60 ఫీట్ల రోడ్ ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ లో 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 60 ఫీట్ల రోడ్కే మనకు నడుస్తుంది. ఆ రోడ్కే మనకు ఫస్ట్ పెట్టాము మన వెంచర్ వచ్చేసి. వెంచర్ కి రోడ్ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి సార్? రోడ్ కనెక్టివిటీస్ అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి తీసుకున్నట్టయితే మనకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి కరెక్ట్ సైట్ కి వచ్చేసి 42 కిలోమీటర్ వస్తుంది. కరెక్ట్ మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 నుంచి తీసుకున్నట్టయితే కరెక్ట్ సైట్ కి వచ్చేసరికి మీకు మనకు కరెక్ట్ సైట్ కు అంటే 30 కిలోమీటర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ నుంచి మనం యాచారం ఏదైతుందో అక్కడ నుంచి సైట్ కు మనకు 2.5 కిలోమీటర్ వస్తుంది. వెంచర్ లో మనకి ఏం అప్రూవల్స్ ఉన్నాయి సార్? వెంచర్ ఎన్ని ఎకరాలు ఉన్నది? టోటల్ వచ్చేసి సైట్ అమ్మ ఇది వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి 2 ఎకర్స్ అమ్మ సైట్. 2 ఎకర్స్ ఏంటంటే మనము 2022లో పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇదంతా కూడా DTCP లేఅవుట్ పరిధి. ఇప్పుడు మనకి ఇదంతా HMD పరిధి అయింది. ఇప్పుడు అప్పుడు ఏంటంటే DTCP నామ్స్ ప్రకారంగా ఏదైతే ఉందో కంప్లీట్, ఎందుకంటే DTCP నామ్స్ ప్రకారం మీరు చూస్తున్నట్టయితే మనకు టోటల్ వచ్చే నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 20 ప్లాట్స్ వచ్చినాయి అమ్మ. దీంట్లో 20 ప్లాట్స్ కూడా ప్లాట్ల సైజులు కూడా మంచి సైజులు వచ్చినాయి. దీంట్లో ఏంటి అని అంటే మనకు అప్పుడున్న అనుమతుల ప్రకారంగా కంప్లీట్ DTCP లేఅవుట్ నామ్స్ ప్రకారంగా పార్క్ ప్లేస్ కానీ రోడ్లు కానీ 33 ఫీట్ రోడ్లు ఉంటుంది. కనెక్టివిటీ రోడ్లు కూడా ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ప్లాట్సే ఉంటాయి మొత్తం అన్ని కూడా. మొత్తం వచ్చేది కూడా ఏంటి అని అంటే కార్నర్ ప్లాట్స్ మీరు తీసుకున్నట్టయితే కేవలం ఎందుకంటే 3 ప్లాట్సే కార్నర్ ఉంటాయి. మనకు కమర్షియల్ 2 ఫ్లాట్స్ ఉంటాయి. ప్లాట్ల సైజులు కూడా మీరు తీసుకున్నట్టయితే ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి అంటే స్మాల్ సైజ్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయింది. అంటే దీంట్లో ఏంటంటే ప్లాట్ సైజ్ కూడా మనం తీసుకున్నట్టయితే 33 into 45 సైజ్ లో ఉంటుంది ఒక ప్లాట్ సైజ్. దాన్ని ఏం చేసామంటే మేము ఇప్పుడు 33 into మనకు 45 సైజ్ లో 165 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ని అందరు కూడా 165 తీసుకోలేరు కదమ్మా. అందుకే మేము ఏం చేసామంటే ఇప్పుడు ఏంటంటే ఉన్న ప్లాట్లలో టోటల్ 20 ఫ్లాట్స్ అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 50% రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినాయి. మా ఉన్నాయి ఏంటంటే ఇంకొక 6-7 ఫ్లాట్స్ ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మనం మార్గేజ్ రిలీజ్ అయిపోయిందని చెప్పాను కదమ్మా. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా రేపు దసరా ఉంది కదా, దసరాకు భూమి పూజ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారమ్మా వాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్లాట్స్ లో ఏంటంటే 110 స్క్వేర్ యార్డ్స్ 100 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా మేము ఏం పెట్టామంటే దసరా దివాళీ ఆఫర్ కింద 100 స్క్వేర్ యార్డ్స్ లో కేవలం 25 లక్షలకు మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తామని చెప్తున్నాం కస్టమర్లకి. మన ప్రాజెక్ట్ కి ఏంటంటే 100% బ్యాంక్ లోన్ అప్రూవల్ అయ్యింది. 2 బ్యాంకులలో ఆల్రెడీ ఉంది. ఒకటి పిరమల్ బ్యాంక్ లో ఉంది, ఒకటి ఎస్ బ్యాంక్ లో ఉంది. అంటే కస్టమర్ ఆఫ్ సివిల్, వాళ్ళ సివిల్ బాగుంది అనుకోండి 100% బ్యాంక్ లోన్ వస్తుంది. సివిల్ మీద ఆధారపడి ఉంటుంది. కేసు కొంచెం అటు ఇటు ఉంది అనుకోండి 50% పెట్టుకుంటే మిగతా 50% మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. కానీ మన ప్రాజెక్ట్కి ఏంటంటే ఉన్నది ఏంటంటే లిమిటెడ్ ఫ్లాట్స్లలో ఇప్పటికేంటంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్లు 100% బ్యాంక్ లోన్ ఉందన్న తర్వాతనే రీసెంట్ కూడా కొన్ని ప్లాట్లో రిజిస్ట్రేషన్ చేసాం. ఫుల్ బ్యాంక్ లోన్ తోటి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. యాక్చువల్గా ఏంటంటే మనం దీంట్లో ప్రైస్ పెట్టింది మాత్రం ఏంటంటే వచ్చేసి రూ. 9,999 పెట్టాం పర్ స్క్వేర్ యార్డ్. కానీ మేము మా కస్టమర్లకి ఏంటి అని అంటే దసరా దివాళీ ఆఫర్ కింద ఏంటంటే కేవలం మేము ఇస్తుంది ఏంటంటే రూ. 8,999కి ఇస్తున్నాం. అంటే రూ. 1,000 ఆల్రెడీ తక్కువ చేసి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు మార్కెట్ కూడా కొంచెం డల్ ఉంది అంటున్నారు. సరే అది డల్ ఉందా లేదా మాకైతే తెలియదు. కానీ మా దాంట్లో మాత్రం ఏంటంటే లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకోటి త్వరగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు ఏంటంటే మార్టిగేజ్ రిలీజ్ అయిపోయిందంటే తొందరగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ అప్రిషియేషన్ పెరుగుతుంది కదా. అవును. అందుకే మా కస్టమర్లకు తొందరగా అప్రిషియేషన్ పెరగాలని మేమే ఏం చేసామంటే వచ్చే ప్రాఫిట్ లో కొంచెం తక్కువ చేసుకొని తొందరగా ఉన్న ప్లాట్లు కూడా క్లోజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి అలా చేసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ నియర్ బై మార్కెట్స్ గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అమ్మా ఇప్పుడు దగ్గర పట్ల మీరు తీసుకున్నట్టయితే ఈ ఆచారం వచ్చేసి మండల హెడ్ క్వార్టర్ ప్లస్ మనం ఈ ఆచారం నుంచి ఏదైతే మనం ఫోర్త్ సిటీ రోడ్ అని చెప్పాం కదా, ఈ రోడ్ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గంటకి మనకు సిటీ బస్సులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు ఉమెన్స్ కాలేజ్ నుంచి కూడా సిటీ బస్సులు వస్తాయి. మనకు ఇబ్రాపట్నం ఏదైతే ఉందో నియరెస్ట్ సిటీ, ఇబ్రాపట్నం నుంచి కూడా సిటీ బస్సులు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే కందుకూరు వరకు సిటీ బస్సులు గంటకు నడుస్తుంటాయి. ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థానికంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మనకు దగ్గరలోనే మల్కీజ్గూడ విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి అన్ని తెచ్చుకోవచ్చు. లేదు అని అంటే మనం ఒక ఫోన్ చేసినా కూడా పాలు కానీ గ్రాసరీస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంటుంది. లేదు ఒక బండి వేసుకున్న 2.5 కిలోమీటర్లు అంటే మనం యాచారం వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ దగ్గర తీసుకున్నట్టయితే 1/2 కిలోమీటర్ ఉంటుంది మనకు మేడుపల్లి. ఇక్కడ మనకు ఇల్లు కట్టుకొని ఉండాలంటే అమ్మ మెయిన్ గా కావాల్సింది ఏంటంటే హాస్పిటల్ ఒకటి ఉండాలి. తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండడం కోసము మనకి ఇక్కడ ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ ఏంటి అనేది ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే యాచారం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది, యాచారం మండలం. నెక్స్ట్ మనం ఫోర్త్ సిటీ ఫార్మసిటీ అప్పుడు తీసుకున్నప్పుడు మేడిపల్లిలో కూడా పిఎస్, అంటే రెండిటి మధ్యలో మనం మంచి అప్పులో ఉన్నాం. సైట్ కూడా మీరు చూసినట్లయితే మంచి అప్పులో ఉంటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఎందుకనంటే మన తెలంగాణలో ఎక్కువ హైడ్రా ఇష్యూలు బాగున్నాయి. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, మీరు సైట్ ని మొత్తం కూడా ఎక్కడ కూడా మనకు హైడ్రా ఇష్యూ ఉండదు. సైట్ మంచి అప్పులో ఉంటుంది. ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సైట్ లో ఎక్కడైనా నీళ్ళు నిలబడ్డట్టు కానీ, ఇంకొక విషయం ఏంటంటే రోడ్ల మీద నీళ్ళు ఎక్కడ ఉండదు మీకు. అంటే వర్షం ఎంత పడ్డా ఏమంటే డ్రై అయిపోతుంది. ఇంకో విషయం మన సైట్ విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, సైట్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారంగా ఎక్కడ అప్ ఉండాలి ఎక్కడ డౌన్ ఉండాలి అనేది ఉంటుంది. అంటే మనకి ఏంటంటే కంప్లీట్ వచ్చేసేసి నార్త్ అంతా డౌన్ ఉంటుంది సైట్, ఈస్ట్ నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంది. సైట్ కూడా పెరుగుడు ఏంది ఈస్ట్ పెరిగినట్టు ప్రతిది కూడా. ఎందుకంటే సైట్ చిన్నదే కానీ ఎమ్యూనిటీస్ సైడ్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, ఎలక్ట్రికల్, సీసీ కెమెరా నిఘా కూడా పెట్టాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు మీరు ఒకసారి చూసినట్టయితే మీకు సైరన్ వినిపిస్తుంది. సీసీ కెమెరా నిఘా కూడా ఇక్కడ పెట్టాను. ప్రతి రెడీగా ఏం లేదమ్మా. ఇప్పుడు ఎందుకనంటే మీరు ఇప్పుడు ప్లాట్ తీసుకొని ఒక 100 గజాలు తీసుకొని ఇమీడియట్లీ ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసిస్తానంటున్నాం. లేదు సార్ మేము చేసుకుంటామన్నా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్ పర్మిషన్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి దీంట్లో మనకి. ఎందుకంటే రోడ్లు ఏదైతే 10% ఉందో ఆల్రెడీ విలేజ్కి ఆల్రెడీ అయిపోయింది, ప్లస్ పార్క్ ప్లేస్ అయిపోయింది, మార్టిగేజ్ కూడా కంప్లీట్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలని. అందుకే మేము ఏంటంటే ఉన్న ప్లాట్స్ కూడా తొందరగా క్లోజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ దీంట్లో ఏంటంటే ఉన్న 20 మెంబర్స్లో కూడా ప్లాట్లు ఏంటంటే మనకు ఒక 2 ఎకరాల ప్లాట్లలో మేము చిన్నగా ప్లాట్లు చేసామనుకోండి, చేస్తే వీటిని ఒక 30 ప్లాట్లు చేయొచ్చు. కానీ మేము ఏం చేసాము ముందు కూడా అంతా ఏంది అని అంటే కమర్షియల్ ఇచ్చాము. ఒకటొకటి వచ్చేసి 400 గజాలు 500 గజాల బిట్లు ఉంటాయి ముందు కమర్షియల్ ఇచ్చేసి. వెనకకి తీసుకున్నట్టయితే మీకు 270 పెద్దది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 300 గజాలు ఉంటుంది. అంటే పెద్ద ప్లాట్లు వెళ్ళినాక కూడా మనకు మినిమం ఏంటంటే 165 స్క్వేర్ యార్డ్స్ అనేది ఒక బేసిక్ సైజ్ అనేది ఇచ్చినాం. లేదు అంతా కూడా మా వల్ల కాదు సార్, మేము 100 స్క్వేర్ యార్డ్సే తీసుకుంటాం. దానికి కూడా మంచి సైజ్ ఇస్తున్నాం కదా, 20x45 సైజు 100 స్క్వేర్ యార్డ్స్ పర్ఫెక్ట్ డైమెన్షన్ తోటి. మీకు ఈస్ట్ కావాలా వెస్ట్ కావాలి చాయిస్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్లాట్లు లిమిటెడ్ ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఏంటంటే మా కస్టమర్లకి దసరా దివాళీ ఆఫర్ కింద ఖచ్చితంగా, ఎందుకనంటే ఉన్న ప్లాట్లను వినియోగించుకోవాలి, త్వరగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్కి వెళ్తాం. అదన్నట్టు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అమ్మా. ఇప్పుడు స్కూల్లో అయితే ఎందుకనంటే చుట్టుపక్కల వచ్చేసేసి మొత్తం కూడా ఏంటంటే శ్రీ చైతన్య కానీ, తర్వాత వచ్చేసి నాగార్జున స్కూల్ కానీ, కొన్ని ఏంటంటే నెంబర్ ఆఫ్ స్కూల్. ఎందుకంటే ఇక్కడ దగ్గర టౌన్ తీసుకున్నట్టయితే మనకు మాల్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇబ్రాపట్నం ఉంటుంది, యాచారం ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే నందివన పడుతుంటుంది, ఇక్కడ తీసుకుంటే కందుకూరు ఉంటుంది. చుట్టుపక్కల అన్ని కూడా స్కూల్స్ ఉన్నాయి. ఇంకా కాలేజీల విషయానికి వస్తే ఏంది అని అంటే మనం సాగర్ హైవేకి కరెక్ట్ మనం ఏదైతే గుర్రంగూడ దాటంగానే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఈ రోడ్కి ఒకసారి చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ కాలేజీలు అన్ని కూడా మనకి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్తుంటాం, నెంబర్ ఆఫ్ కాలేజీలు మొత్తం కూడా సాగర్ హైవేకే ఉన్నాయి మనకి. ఇంకా ఏంటి అని అంటే మన పిల్లలకు కూడా ఇక్కడ నుంచి ఏంటి అంటే నేను చెప్పాను కదా, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఒక సిటీ బస్సులు నడుస్తున్న ప్లేస్ ఉంది అని అంటే మనకి ఎందుకంటే ఎంత అనుకూలంగా ప్లేస్ ఉంటుంటుంది అది. ఎందుకంటే ఒక సిటీ బస్సు గుట్టిగా నడవదు కదమ్మా. ఎందుకనంటే మనకు కనెక్టివిటీ రోడ్ టు రోడ్ ఉంది అన్నప్పుడు సిటీ బస్సు మన సైట్ ముందల నుంచి వెళ్తుంది.
అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ముందు జస్ట్ గేట్ ముందర పోయి ఎక్కడమే కదా. అవును సార్. మనం ఇప్పుడు ఏ నైట్ పగలు అన్నా కూడా మనం ఇక్కడ ముందు ఇక్కడే దిగొచ్చు. మనం ఎక్కడో దిగి ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇబ్రాపట్నం నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఉంది. ఉమెన్స్ కాలేజ్ నుంచి కూడా డైరెక్ట్ సిటీ బస్ వే ఇదే కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా మీరు కన్స్ట్రక్షన్ తీసుకుని ఉండడానికి స్కూళ్ళు ఉన్నాయి, మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత సెక్యూరిటీ పరంగా పోలీస్ స్టేషన్లు దగ్గర ఉన్నాయి, తర్వాత స్కూల్ ఉంది, ఎమర్జెన్సీ ఏమన్నా కావాలి అన్నా కూడా తెచ్చుకోవడానికి గ్రాసరీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా ఉంది. ఇంకొక ఇల్లు కట్టుకొని ఉన్న వ్యక్తికి ఇంతకంటే ఎక్కువ ఇంకేం ఆలోచన. ఇంకొక విషయం మీకు చెప్పాలా, మీకు రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఎలా సార్? ఇక్కడ నుంచి ఎందుకంటే చాలా వరకు రంగారెడ్డి కలెక్టరేట్ అంటే ఎక్కడో ఆదివాటలు ఎక్కడ ఉంది అనుకుంటారు, కానీ ఇక్కడ నుంచి చౌదరిపల్లి నుంచి తీసుకుంటే కేవలం 13 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే రంగారెడ్డి కలెక్టరేట్ ఉందన్న విషయం వారికి తెలియదు. ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే ఫోర్త్ సిటీ మనకు డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే మీరు 5 మండలాలను తీసుకున్నారు. యాచారం, అమన్గల్, కందుకూరు, మహేశ్వరం ఇవన్నీ ఏవైతే మండలాలు తీసుకున్నారో ఈస్ట్ జోన్ వచ్చేసి యాచారం నుంచే స్టార్ట్ అవుతుంది. రేడియల్ రోడ్లు అని చెప్పారు మీకు, ఇంటర్నల్ రేడియల్ రోడ్ ఇది సైట్ ముందు నుంచి వెళ్తుంది. 100 ఫీట్ రోడ్ అనేది కూడా వాళ్ళు ఏంటంటే ఎక్స్టెన్షన్ 100 ఫీట్ రోడ్ తీసుకుంటారు, కానీ ఉన్న రోడ్ 60 ఫీట్ కి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వర్క్ కూడా నడుస్తుంది. అవును సార్. మీకు ఎందుకంటే వర్క్ కూడా మీరు చూడొచ్చు. ఈ వెంచర్ పూర్తి విషయాలు సార్ మాటలను మీరు విన్నారు కదండి. ఇంకేదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అలాగే ఈ సైట్కి విజిట్ చేయాలన్నా వెంకట్ సార్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఇంత అద్భుతంగా మీ బడ్జెట్లో మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.